ఈ లోకానికి జ్ఞానం నేర్పిస్తాము అని అంటూ వారు ఏమని చెప్తున్నారు అని అంటే, మనుషులు కోతి నుంచి వచ్చారు అని చెప్తున్నారు. మేము జ్ఞానవంతులం అని చెప్పుకుంటూ, మనిషి కోతి నుంచి వచ్చాడు, మనిషికి జ్ఞానము నైతిక, తన ఇష్టానుసారంగా తాను ప్రవర్తించవచ్చు అని మనుషులు చెప్తున్నారు. మనిషి జ్ఞానము తాను ఏ విధమైన జ్ఞానంగా మారింది అంటే ఇది వెర్రితనముగా మారింది అనుకుంటూ, తనకు అన్నీ తెలుసు అనుకుంటూ బుద్ధిహీనుడిగా మారాడని బైబిల్ చెప్పుచూ ఉన్నది. ఇదిగో భూమి మీద డబ్బు సంపాదించడమే లక్ష్యము, డబ్బు కొరకే బ్రతకాలి అంటూ తాను అబద్ధములు చేయటం మొదలుపెట్టాడు, అబద్ధములు చెప్పడం మొదలెట్టాడు, మోసములు చేయటం మొదలెట్టాడు, తన సొంత కుటుంబాన్ని ద్వేషించడం మొదలెట్టాడు, అసూయలు కక్షలతోటి నింపబడ్డాడు, సత్యము నుంచి దేవుడి వాక్యము నుంచి దూరం అయిపోయాడు. చూడండి ప్రియ సహోదరుడు, మనిషికి తన దృష్టికి తాను సరైనదిగా కనబడింది తన మార్గం. మనిషి అనుకుంటాడు ఇదిగో డబ్బే సంపాదించాలి నేను అని, కానీ ఆ డబ్బును సంపాదించే క్రమంలో తాను ఎన్నిసార్లు అబద్ధం ఆడాడో తనకు తెలియకుండా పోతుంది. నైతికతలో పూర్తిగా మనిషి పతనమవుతున్నాడు. తాను జ్ఞానవంతుడని చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ తాను కోతి నుంచి వచ్చాడని చెప్తూ దేవుణ్ణి వెక్కిరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, ఆలోచించు. ఈ రోజున మనుషులు లక్షలు పెట్టి పిల్లల్ని చదివిపిస్తున్నారు. వారికి నేర్పిస్తున్న చదువు ఏంటో తెలుసా? మనుషులు కోతి నుంచి వస్తున్నారు అని. మనుషులు కోతి నుంచి వస్తున్నారు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకవచ్చు. నువ్వు పాపము చేస్తే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, నువ్వు గంజాయి తాగినా, నువ్వు మద్యం తాగినా, నువ్వు నీ జీవితాన్ని వ్యభిచారంలో బ్రతికినా, అది నీ సుఖాన్ని కొరకే బ్రతికేవు కాబట్టి నువ్వు ఏ తప్పు చేయట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ప్రియ సహోదరుడా, ఆలోచించు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, ఒకడు వ్యభిచరించినప్పుడు, ఒకడు మోసగించినప్పుడు, ఒకడు అబద్ధముని చెప్పినప్పుడు, తన హృదయంలో పాపమును పెట్టుకున్నప్పుడు వాడు దేవుడి ఎదుట దోషిగా ఎంచబడ్డాడు. ఎందుకు? మనిషిని కలగజేసిన వాడు దేవుడు. ప్రియ సహోదరుడా, మనిషి ఇదిగో కోతి నుంచి రాలేదు, మనిషి ఒక జీవుల నుంచి రాలేదు. మనిషి ఇదిగో ప్రియ సహోదరుడా ఎక్కడి నుంచి వచ్చాడు? మనిషి దేవుడు కలగజేస్తే వచ్చాడు. మనిషిని దేవుడు నిర్మించాడు చేతితోటి. అందుకే దేవుడి దగ్గర భేదభావం లేదు, కానీ మనుషుల దగ్గర భేదభావం ఉన్నది. మనుషులు దేవుణ్ణి ఎరగలేదు, అందుకే మనుషులు సాటి మనిషిని సరిగ్గా చూడటం మానివేశాడు. అందుకే దేవుడు ఈ వాక్యం తెలియజేస్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు వాక్యం చెప్పుచున్నది. మనుషులకి ఇదిగోండి, వారికి తెలియనిది ఏమిటంటే సృష్టించిన వాడు ఉన్నాడని, ఆయన మనుషులు కట్టినటువంటి ఆలయాల్లో ఉండడని మనుషులు గమనించి ఆయనను వెతుకుటలేదు, ఆయన్ని కనుగొనలేదు, ఆయన్ని తనులాడలేదు, ఆయన గురించి ఎప్పుడు ఆలోచించలేదని బైబిల్ చెప్పుచూ ఉన్నది. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతకలేదు, దేవుని వైపు చూడలేదు, దేవుణ్ణి గమనించలేదు. మనము దారి తప్పిపోయి ఉన్నప్పటికీ కూడా ఆయన మన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనము మన స్వార్థములో పాపములో బ్రతుకుచూ ఉన్నప్పటికీ దేవుడే నిన్ను నన్ను విడిపించుటకు ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడని బైబిల్ సెలవిస్తూ ఉంది.